హలో, ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాలీఫ్లవర్ కర్రీ చేశాను. మా ఇంట్లో ఎప్పుడు కాలీఫ్లవర్ చేసినా నేనైతే ఇలానే చేస్తాను. ఈ ప్రాసెస్లో కాలీఫ్లవర్ చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో అందరూ లైక్ చేస్తారు. కాలీఫ్లవర్ కర్రీ కోసం ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసి వేగాక అందులో 2 గుడ్లను కొట్టి గుడ్లు వేగిన తర్వాత కట్ చేసిన కాలీఫ్లవర్ని వేసి ఒకసారి కలిపిన తర్వాత పసుపు, కారం, మసాలా, సాల్ట్ వేసి మరొకసారి కలిపి వాటర్ వేసి ఉడికాక కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ ఫ్లేవర్ అంతా కాలీఫ్లవర్కి పట్టి కాలీఫ్లవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి కాలీఫ్లవర్ అంటే ఇష్టం? ఒకవేళ ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇలా ఇప్పటి నుంచి ట్రై చేయండి. ఖచ్చితంగా కాలీఫ్లవర్ని ఇష్టపడతారు. మీ ఇంట్లో కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేస్తారు? మీలో ఎవరైనా నాలాగా కాలీఫ్లవర్ కర్రీ చేస్తారా? ఈ కర్రీ తింటే మాత్రం ఎగ్ కర్రీ తిన్నట్టే ఉంటుంది. కాలీఫ్లవర్ తిన్నట్టు అస్సలు అనిపించదు. మా ఇంట్లో అయితే ఈ కర్రీని పిల్లలతో సహా అందరం ఇష్టంగా తింటాము.